రిమిటెన్స్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్ప్రీ అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈఎస్ఐసి ద్వారా. ఆ స్కీమ్ గురించి చెప్పే ముందు అసలు బేసిక్గా ఈఎస్ఐ స్కీమ్ గురించి కొంచెం వివరిద్దామని ఒక ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నాం. ఈ స్కీమ్లో ఎవరైనా 10 ఎంప్లాయీస్ని కానీ ఎవరైనా యూనిట్ వాళ్ళ దగ్గర ఎంప్లాయీ అయితే వాళ్ళు ఈఎస్ఐ స్కీమ్ కింద రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒక 15 రోజుల లోపల ఆ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మేము సర్వే చేసినప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేయిస్తే ఎప్పటి నుంచి అయితే వాళ్ళు 10 మంది ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేశారో అప్పటి నుంచి వాళ్ళు బకాయిలు కట్టవలసి వస్తుంది. అయితే ఈ స్ప్రీ స్కీమ్లో ఏమంటే ఈరోజు డేట్లో రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళు యాక్చువల్గా 10 మందిని ఎప్పుడు ఎంప్లాయ్ చేసుకున్నారో విషయం అడగకుండా ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. పాత బకాయిల గురించి కానీ ఏనాడు దాని మీద ఇంట్రెస్ట్ కానీ డ్యామేజెస్ కానీ అడిగే ప్రసక్తి ఉండదు. అది స్ప్రీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫస్ట్లో కాన్పూర్, ఢిల్లీలో మాత్రమే అది స్టార్ట్ అయింది. తర్వాత మొత్తం యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా స్కీమ్ నడుస్తుంది. ప్రస్తుతానికి ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఫ్యాక్టరీలో కానీ 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 21,000 శాలరీ వాళ్ళు డ్రా చేసేటట్టయితే వాళ్ళందరినీ కవర్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి భారతదేశంలో ఆల్మోస్ట్ 22 లక్షల ఎస్టాబ్లిష్మెంట్స్ కవర్ అయ్యి ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 15 కోట్ల బెనిఫిషియరీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఈ స్కీమ్ మెయిన్గా నడిచేది ఎంప్లాయీస్ పే చేసే కంట్రిబ్యూషన్ ప్రకారం. ఎంప్లాయర్స్ 3.25% కంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయీస్ 0.75% కంట్రిబ్యూట్ చేస్తారు. ఈ స్కీమ్లో ప్రధాన అంశం ఏంటంటే ఎక్కడ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద బర్డెన్ ఉండదు. మొత్తం అంతా ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన స్టేట్ సంబంధించిన వరకు అయితే 1955లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికి మనకున్న 26 డిస్ట్రిక్ట్లో 679 మండలాల్లో మొత్తం విస్తరించింది స్కీమ్. మనకి ప్రస్తుతానికి 14 లక్షల ఐపీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఒక 69,000 ఎంప్లాయర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో రన్ చేయనందుకు మనకు విజయవాడలో ఒక రీజనల్ ఆఫీస్ ఉంది, విశాఖపట్నంలో, తిరుపతిలో సబ్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అలానే ఒక 19 బ్రాంచ్ ఆఫీసెస్, ఒక 4 డీసీబీఓ అంటే డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీస్, ఒక 79 డిస్పెన్సరీస్, ఒక 4 స్టేట్ రన్ హాస్పిటల్స్, ఒక కార్పొరేషన్ రన్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్నాయి. మనకి స్టేట్ రన్ హాస్పిటల్స్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ఉన్నాయి. కార్పొరేషన్ రన్ చేసే హాస్పిటల్ కాకినాడలో ఉంది. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా 5 రకాల బెనిఫిట్లు ఉంటాయండి. మొదటి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. అది ఏదైనా ఎంప్లాయీ మొదటి రోజు నుంచి బెనిఫిట్ పొందవచ్చు. జాయిన్ అయిన దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి కానీ హాస్పిటల్స్ నుంచి కానీ, ఒకవేళ మా దగ్గర ఆ సదుపాయం లేకపోతే కావాల్సిన సదుపాయం టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే సిక్నెస్ బెనిఫిట్. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏమైనా ఇంట్లో ఉండవలసిన అవసరం వస్తే అనారోగ్యం వల్ల వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు 70% ఆఫ్ ది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే డిసేబుల్మెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఎవరైనా ఎంప్లాయీకి ఏమైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు డిజేబుల్మెంట్ అయితే అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, 90% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. డిపెండెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఏదైనా ఎంప్లాయ్మెంట్ వల్ల మరణిస్తే వాళ్ళకి 90% ఆఫ్ శాలరీ వాళ్ళ డిపెండెంట్స్కి పే చేయడం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లాంగ్. అలానే మెటర్నిటీ బెనిఫిట్. ఒక లేడీ ఎంప్లాయీ 180 డేస్ వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది లీవ్లో ఉన్నప్పుడు, మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు. ఈ బెనిఫిట్ యొక్క మెయిన్ ఇదేమంటే ఇందులో అన్ని రకాల ఎంప్లాయీస్ కవర్ అవుతారండి. కాంట్రాక్ట్ అని, టెంపరీ అని, పర్మనెంట్ అని ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. అందరు ఎంప్లాయీస్ కవర్ అవుతారు.
తర్వాత డే 1 నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు, ఏ ఏజ్ లిమిట్ వరకైనా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెడికల్ బెనిఫిట్కి అప్పర్ సీలింగ్ ఉండదు, ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఈఎస్ఐ భరించగలదు. అలానే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కేవలం నెలకు 10 రూపాయలు పే చేయడంతో వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద 15,000, కన్ఫైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద 7,500 ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇన్ కేస్ ఏదైనా యూనిట్ మూయబడితే ఆ ఎంప్లాయీస్కి వేరే ఉద్యోగం వచ్చినంత వరకు అప్ టు 2 years 50% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. ఇన్ కేస్ ఆ విధంగా కాకుండా ఎంప్లాయీ వాలంటరీగా మానేసినా సరే అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన కింద వాళ్ళకి 90 days వరకు 50% ఆఫ్ శాలరీ పే చేయడం జరుగుతుంది. ఇది స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అండి. మేము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 90 crores క్యాష్ బెనిఫిట్ పే చేస్తున్నాము, ఇది మెడికల్ బెనిఫిట్ కాకుండా. తర్వాత స్ప్రీ గురించి ఆల్రెడీ మీకు వివరించాను నేను. క్యాల్కులేషన్ షీట్ ఒకసారి 2020లో 21లో స్టార్ట్ అయింది అనుకోండి, జనవరిలో ఒక 10 employees ఉన్నారు అనుకోండి, ఒక్కొక్క మనిషికి 15,000 జీతం ఇస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఈ రోజు కానీ రిజిస్టర్ చేపిస్తే ఫ్రీ స్కీమ్ లేకుండా వాళ్ళు ఆల్మోస్ట్ 4.5 లక్షలు కట్టవలసి వస్తుంది ఈఎస్ఐకి. అదే స్ప్రీ స్కీమ్లో రిజిస్టర్ చేపిస్తే వాళ్ళు ఏం కట్టకుండా ఈ రోజు నుంచి రిజిస్టర్ చేయించుకోవచ్చు. అది స్ప్రీ ఒక అడ్వాంటేజ్. అది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ మనకి సెకండరీ కేర్లో 72 హాస్పిటల్స్ ఉన్నాయండి, టెరిషరీ కేర్కి 30 హాస్పిటల్స్ ఉన్నాయి. సార్ ఆంధ్రప్రదేశ్లో మనకి 14 lakh ఐపీస్ ఉన్నారండి రిజిస్ట్రేషన్. ఎంప్లాయర్స్ అయితే ఒక 69,000 ఎంప్లాయర్స్ ఉన్నారండి స్టేట్లో. లాంచ్ అంటే యాక్చువల్లీ జూలై 1st నుంచే స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఒక 700 to 800 అయ్యారు. దీనికి యాక్చువల్గా ఏంటంటే పబ్లిసైజ్ చేయడం గురించి ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అవును సార్, ఇప్పుడు మా స్టాఫ్ అందరూ ఇప్పుడు ఫీల్డ్లోకి స్టార్ట్ అవుతున్నారండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం ఆ ప్రోగ్రాము. వాళ్ళు వెళ్ళి వాళ్ళందరికీ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్కీమ్ గురించి. ఇప్పుడు మీకు ఒక ఎక్సెల్ షీట్ చూపించిన అదే క్యాలిక్యులేషన్ చూపించినట్టు ఈ రోజు రిజిస్టర్ చేయించుకుంటే మీకు ఏం అడ్వాంటేజ్ వస్తుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవాలండి. మేము యాక్చువల్లీ ఏంటంటే లా ఎన్ఫోర్స్ చేయకుండా వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా చేసుకునేటట్టు వాళ్ళు మోటివేట్ చేద్దామని చెప్పాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఎంప్లాయర్స్కే కాదు, సపోజ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఎంప్లాయర్ ఉన్నారు, వాళ్ళు ఒక 10 మందిని రిజిస్టర్ చేయించారు, ఇంకొక 10 మంది ఉన్నారు వాళ్ళు చూపించుకుంటే పాత బకాయిలు ఏం అడగకుండా వాళ్ళని కూడా ఇప్పటి నుంచి స్కీమ్లో జాయిన్ చేపిస్తారు. ఇరవై 21,000 జీతం లోపల ఉండి అందరూ చేయించుకోవచ్చు అండి. అది కట్ ఆఫ్. అవునండి, లిమిట్. ఆ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే మనం రిజిస్టర్ చేయించగలుగుతాం. అప్ టు 21,000 ఇంక్లూడింగ్ 21,000. అలానే ఒకవేళ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే 5గురికి 21,000 కన్నా ఎక్కువ వస్తుంది, 5గురు తక్కువ వస్తుంది, అయినా సరే అది కవరబుల్ చేయొచ్చు. ఎంప్లాయీస్ని లెక్క పెట్టేటప్పుడు మాత్రం టోటల్ చూస్తాము, కవర్ చేయనది మాత్రం 21,000 కానీ బిలో కానీ ఉన్న వాళ్ళని మాత్రం కవర్ చేస్తాం. Thank you.